శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. మకర రాశి జాతకులు జూలై మాసంలో 19వ తేదీ శనివారం తిథి నాటండి. ఈ రోజున మకర రాశి జాతకులకు అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా ఈ వార్త వింటారు. ఈ వార్త కోసమే నేను ఇంకా ఉన్నానా అన్నట్లుగా మీ మనసు అనిపిస్తుంది. అటువంటిదే ఈ వార్త. కష్టం, నష్టం, బాధ అన్నీ కూడా ఇక కనుమరుగైపోతాయి. మీకు గుర్తొచ్చేది, మీ మనసును తాకేది ఆ వార్త మాత్రమే. అర్ధరాత్రిలోపుగా వచ్చే ఆ వార్త ఏమిటి? గోచర రీత్యా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మంచి మనస్తత్వం, ఎదుటి వారికి పెట్టే నైజం, వీరు కష్టంలో ఉన్న అందరితో చక్కగా మాట్లాడే గుణగణాలు వీరి సొంతము. వీరి యొక్క కష్టాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో తెలుసా? ఎదుటి వారి కష్టం గురించి తెలుసుకున్నప్పుడు. అలా ఓకగా అబద్ధాలు చెప్పే మనుషులతో వీరు చాలా కఠినంగా ఉంటారు. అబద్ధం చెప్పకూడదు, మోసం చెయ్యకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి. ఇటువంటి దైవాత్మిక గుణాలు ఈ రాశి జాతకులకు ఉంటాయి. పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టి పరీక్ష పెట్టినా ఈ రాశి జాతకుల్లో ధర్మం, నీతి, నిజాయితీ అస్సలు తొలగిపోవంటే నమ్మశక్యమా? అవునండి, వీరిని చూస్తే ఇదంతా నిజమనిపిస్తుంది. బంధాలకు, అనుబంధాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే గుణం ఈ రాశి జాతకులకు ఉంటుంది. ఎంతటి కఠిన సమస్యల్లో అయినా కూడా ధనం గురించి కాదు వీరు ఆలోచించేది, బంధం గురించి. బంధం ఎలా నిలబెట్టుకోవాలి? ధనం ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు సంపాదించుకుంటాను. కానీ బంధం కన్నా విలువైంది ఏదీ లేదు. మన పిల్లలకు, సంతానానికి ఇవ్వాల్సింది మనం బంధాలు, బంధుత్వాలు మాత్రమే అనే ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను అస్సలు వదిలిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే మొదలు పెడుతుంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రోజున, ఈ యొక్క తిథి వీరికి బాగా కలిసొస్తుంది. ఎదురు చూస్తున్న రోజు ఇది. అయితే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఒక వార్త అనేది అంది తీరుతుంది. మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు. అందులకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ని ఖచ్చితంగా ఈ రోజే, ఈ సమయంలోనే వినబోతున్నారు. మీరు వింటుంది అక్షర సత్యం. అర్ధరాత్రి కల్లా ఈ వార్త తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలగచేయొచ్చు. కొంతమందికి శుభవార్త కావచ్చు, ఇంకొంతమందికి వారి యొక్క గ్రహస్థితి రీత్యా లేదా జన్మ జాతకం ప్రకారం అశుభ, ఆందోళనకర వార్త కూడా కావచ్చు. కానీ కీడెంచి మేలెంచాలి, కీడులో కూడా మేలు కలగవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ అంశమైనా కావచ్చు. ఈ వార్త విని ఆశ్చర్యపోవడంతో పాటుగా ఆందోళనకు లోనయ్యే స్థితిగతులు కనిపిస్తున్నాయి. నిబ్బరంగా, గుండె ధైర్యంగా ఉండండి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. దినఫలాల ప్రకారం వారు మీ యొక్క భవిష్యత్తులో ఒక ప్రధాన పాత్రను అయితే ముఖ్యంగా పోషించబోతున్నారు. అలాగే ఈ రాశి జాతకులు చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెప్పుకోలేని సమస్యలు కూడా అవి కావచ్చును. అయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి.
ఖచ్చితంగా మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అది ఈ విధంగానే చెప్పలేమండి. ఇదంతా భగవంతుని ఇచ్చ. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ఒక వెలుగు లాంటి మార్గం కనిపిస్తోంది. ఆదాయ మార్గానికి సంబంధించి చక్కగా మీకు రెమ్యునరేషన్ అందబోతుంది. ఈ యొక్క రెమ్యునరేషన్ కూడా మీరు కష్టపడి పొందుకున్న ప్రతిఫలితం. ఊరికే వచ్చే ధనం కోసం ఆశపడ్డం ఈ రాశి జాతకులకు అస్సలు ఇష్టం ఉండదు. సంతానానికి కూడా ఆ లక్షణం నేర్పించారు. ఎప్పుడు కష్టపడాలి, ఫలితం పొందుకోవాలి. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని వీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారు షూరిటీ సంతకాల విషయంలో ఇక బహు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టాలను చవి చూసే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్థితిగతుల వలన ఏదైనా బాధపడుతున్నా, ఏదైనా సమస్యలు ఉన్నా, నలిగిపోతున్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనకు రావాల్సిన ధనం వచ్చే తీరుతుంది. దాని మీద ఆలోచన కాదు, మన యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇలా తీసుకెళ్లేటప్పుడు ఎవరితో ఆ మాటలు చర్చించడం, ఎవరితో చెప్పడం లాంటి చిన్న చిన్న బలహీనతలు మానుకోండి. ఆర్థిక స్తోమత కూడా మీకు చాలా బాగుంటుంది. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో పార్ట్నర్షిప్ పెట్టుకుని మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయడం, ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత చాలా ముఖ్యం. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ రాశి వారు వ్యాపార పరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. భాగస్వామ్యులను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించబోతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి చేయగలిగే సత్తా వస్తుంది. కంప్లీట్ అవుతాయి. ఏదైనా సరే ఈ రోజున ప్రాపర్టీస్ ని సేల్ చేయాలనుకున్నా, కొనుగోలు చేయాలి అని చూసుకుంటున్నా తొందరపాటు నిర్ణయాల ద్వారా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండవు. మీరు అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకుని చుట్టుపక్కల చెడుని కోరుకునే వ్యక్తులు ఉంటారు కదండి, వారి విషయంలో కూడా నష్టపోవచ్చు. కావున మౌనం ప్రదర్శించండి. ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్స్ కానీ, మీ యొక్క వృత్తి కానీ షేర్ చేయకూడదు. ఆర్థిక పర విషయాలు షేర్ చేయడం వల్ల, ఈ పొరపాట్లు చేయడం వల్ల నష్టాలు అధిగమించే శక్తి కోల్పోతారు. ఇలా నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం వారి వల్లే గోచరిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటున్నా కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. నరదృష్టి ప్రభావము వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున, ఈ శనివారం తిథి నాడు వీరికి అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా ఈ వార్త అందుతుంది. ఆ వార్త ఏమిటి అనే వివరాన్ని కూడా తెలుసుకున్నాం కదండి. ఒకంత ఆశ్చర్యం, ఆందోళనతో కూడుకున్న వృత్తి, పర్సనల్ కి సంబంధించిన వార్త. మీ పరిస్థితులను బట్టి మీ సమస్యలు ఉండొచ్చు. సమస్య ఏదైనా కానివ్వండి, గుండె నిబ్బరంగా ఉండండి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే మీరు ఎదురు చూస్తున్న ఒక సమస్యకు పరిష్కారం ఈ రోజున కని విని ఎరగని రీతిలో పొందుకోబోతున్నారు. ఈ వార్త కూడా అర్ధరాత్రిలోపు మీకు రాబోతుంది. మీ యొక్క సమస్య, మీ యొక్క కష్టం నుండి ఇక గట్టెక్కేశాం, దేవుడా నీకు శతకోటి వందనాలు అంటూ మోకాళ్ళుని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు కూడా ఇది. ఈ యొక్క నష్టం, కష్టం నుండి బయటపడి మీరు గతాన్ని కూడా ఇక మర్చిపోయి కొత్తగా ఉత్సాహంతో
మీరు అడుగులు ముందుకు వేయబోతున్నారు. ఎప్పుడూ కూడా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా ఇక నమ్మొద్దు. నిత్యం శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, స్తోమతకు ఉన్నట్లు పేదవారికి దాన ధర్మాలు చేయడము, గణపతిని ఆరాధించడం ద్వారా కూడా అత్యంత పుణ్య ఫలితాలు పొందుకుంటారు. గణపతిని ఆరాధించండి. ఏ పని అయినా మొదలు పెట్టే ముందైనా గణపతిని ఆరాధించి గణపతికి నమస్కరించుకుని బయలుదేరండి. అత్యంత పుణ్య ఫలాలు దక్కుతాయి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.